ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యా సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु अवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అందరికీ స్వాగతం. మనం ఇంతవరకు ప్రథమ ద్వితీయ తృతీయ షష్ఠి ఈ విభక్తులు చెప్పుకున్నాం. ఇప్పటికే కొన్ని శబ్దాలకి ఎలాగా ఉన్నాయి అనేది నేను చెప్తాను, ఒకసారి వినండి అంతే మీరు. బాలహ ఇంట్లో ప్రథమ అదే ఏకవచనము బహువచనాలు మాత్రమే చెబుతున్నాను, ప్రస్తుతానికి ద్వివచనం చెప్పటం లేదు. బాలహ బాలాహ బాలం బాలాన్ బాలేన బాలైః బాలస్య బాలానాం. ఇకారాంత శబ్దానికి హరిః హరయః హరిం హరీన్ హరిణా హరిభిః హరేః హరీణాం. ఉకారాంతానికి గురుః గురవః గురుం గురూన్ గురుణా గురుభిః గురోః గురూణాం. ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి రమా రమాః రమాం రమాః రమయా రమాభిః రమాయాః రమాణాం. ఈకారాంత స్త్రీలింగ శబ్దానికి గౌరీ గౌర్యః గౌరీం గౌరీః గౌర్యా గౌరీభిః గౌర్యాః గౌరీణాం. అరుకారాంత పుంలింగ శబ్దములు కొంచెమే అనుకున్నాము, దాంట్లో రెండు రకాలు. ధాతృ మొదలగు శబ్దాలు కొన్ని, పితృ మొదలగు శబ్దాలు కొన్ని. ఆ రెండుకి చిన్న తేడా ఉంటుంది, అందుకోసం ఒక రెండు శబ్దాలు అవి చెప్పుకోవాలి. ధాత ధాతారః ధాతారం ధాతృన్ ధాత్రా ధాతృభిః ధాతుః ధాతॄణాం. పితృశబ్దానికి పితా పితరః పితరం పితॄన్ పిత్రా పితృభిః పితుః పితॄణాం. ఇక నపుంసలింగ శబ్దాల్లో మనం అకారాంతాలు మాత్రమే చెప్పుకున్నాం. జ్ఞానం జ్ఞానాని జ్ఞానేన జ్ఞానం జ్ఞానాని. దీంట్లో ప్రథమ ద్వితీయ ఒకలాగే ఉంటాయి. జ్ఞానేన జ్ఞానైః జ్ఞానస్య జ్ఞానానాం. లేదా ఫలం ఫలాని ఫలం ఫలాని ఫలేన ఫలైః ఫలస్య ఫలానాం. ఇలాగా సాధారణంగా
శబ్దాలకి కొన్ని విభక్తులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. మీకు ఈ పైన స్క్రీన్ కనపడుతోంది అనుకుంటారా? బాలేనా బాలైః ఫలం ఫలాని బాలస్య బాలానాం బాలః బాలాః. ఇది ప్రథమానుకోవడం. ఇవి ఒక్కసారి గమనించండి. బాలేనా బాలైః. బాలేనా అంటే తృతీయ విభక్తి కదా, అంచేత బాలేనా అంటే బాలునిచే, బాలైః అంటే బాలురచే. ఫలం ఫలాని, ఇది నపూంసకలింగ శబ్దం కాబట్టి ప్రథమా ద్వితీయలు ఒకలా ఉంటాయి. అంచేత సందర్భాన్ని బట్టి అక్కడ అర్థం చెప్పుకుంటూ ఉండాలి. ఫలం పండు, ఫలాని పళ్ళు. బాలస్య బాలానాం, బాలస్య బాలుని యొక్క, బాలానాం బాలుర యొక్క. బాలః బాలాః, బాలః బాలుడు, బాలాః బాలురు. వీటిని దృష్టిలో పెట్టుకుని కింద ఒక చిన్న శ్లోకం ఇచ్చాను చూడండి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఇప్పుడు దీంట్లో ఈ పదముల యొక్క ఆ విభక్తి వచనం ఆ రెండింటిని మనం గుర్తుపట్టాలి. జాగ్రత్తగా గమనించండి. నేను అందుకే పైన కూడా ఉదాహరణలు ఇచ్చాను. దాన్ని బట్టి మీరు వీటిని గుర్తించవచ్చు. ఉద్యమేన, ఈ ఉద్యమేన అనేది పైన చూసిన దాంట్లో దేనిలా ఉంది? బాలేన లా ఉంది కదా. అంచేత బాలేన అంటే బాలునితో అని చెబుతున్నాం కాబట్టి ఉద్యమేన అంటే ఉద్యమముతో అంటాం. ఈ ఉద్యమం అనే శబ్దానికి ప్రయత్నము అని అర్థం సంస్కృతంలో. తర్వాత కాలంలో వ్యవహారంలో మనకి లోకంలో తెలుగులో ఉద్యమం అని మనం కార్యం సాధించడానికి మూకుముడిగా చేసే ప్రయత్నాన్ని ఉద్యమం అని అంటున్నాం. అంచేత సాధారణమైన ఏ పని చేయడానికైనా మనం చేసే ప్రయత్నానికి ఉద్యమం అని పేరు. అంచేత ఉద్యమేన అంటే ప్రయత్నముతో. హి, హి అనేది అవ్యయము, అట్లా ఉంచండి. సిద్ధ్యంతి క్రియాపదాలు మీకు పరిచయం అయ్యాయి. గచ్చతి గచ్చంతి, పఠతి పఠంతి, లిఖతి లిఖంతి. అట్లాగే ఇక్కడ సిద్ధ్యంతి బహువచనం, సిద్ధ్యతి సిద్ధ్యంతి. తర్వాత కార్యాణి, పైన చూడండి ఫలం ఫలాని అని ఉంది. అంటే ఇది కూడా కార్యం కార్యాణి. ఇంతకు ముందు చెప్పాను, ఆ మూల పదంలో రేఫ్ ఉంటే అవతల నకారం నకారంగా మారుతుంది అని. అంచేత కార్యం కార్యాణి, కార్యం ఏకవచనం, కార్యాణి బహువచనం. నా అది అవ్యయము, అట్లా ఉంచండి. తర్వాత మనోరథై, పై దాంట్లో బాలేన బాలై అని ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా మనోరథై అన్నమాట. మనోరథేన మనోరథై, మనోరథేన మనోరథై. మనోరథం అంటే కోరిక.
మనోరథము అనే శబ్దానికి అర్థం కోరిక అని అర్థం. ఎందుకు కోరిక అని అర్థం ఎలా వచ్చిందంటే, మనస్సే దానికి రథం. ఆ మనస్సు రథముగా కలిగిందని అంటే కోరికలన్నీ కూడా మనస్సు యొక్క ప్రవృత్తి వల్ల, అందువల్ల మనోరథం అనే శబ్దానికి కోరికము అని అర్థం వచ్చింది. మనోరథై అంటే కోరికల చేత, బాలై అంటే బాలుర చేత. అలాగే ఇక్కడ మనోరథై అంటే మనోరథము చేత అంటే కోరికల చేత. తరువాత నా, హి, రెండు అవ్యయాలు. అవ్యయాలకి ఒక వచనము కానీ లింగము కానీ విభక్తి కానీ ఉండదు. సుప్తస్య, సింహస్య, చూడండి పైన బాలస్య, బాలానాం అంటే సుప్తస్య నిద్రించినటువంటి దాని యొక్క అన్నట్టు. సంస్కృతంలో విశేషణము విశేష్యము ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి. విశేషణము విశేష్యము ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి. అందువల్ల ఎక్కడైనా మనకి రెండు సమానమైనవి ఈ లింగవచన విభక్తులు కలిగి ఉన్నట్టయితే ఆ రెండు విశేషణ విశేష్యములు అని మనం గుర్తించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సుప్తస్య, సింహస్య అని ఉంది. అంచేది ఈ రెండు విశేషణ విశేష్యాలన్నమాట. సింహస్య పైన బాలస్య లాగా. సింహస్య అంటే సింహము యొక్క, ఆ సింహానికి విశేషణంగా సుప్తస్య అను అంటే నిద్రించినటువంటి సింహం యొక్క. సుప్త అంటే నిద్రించినవాడు, నిద్రించినది. బాలహ ఎలాగో సుప్త అలాగా. అంచేత బాలస్య అలాగో సుప్తస్య అలాగా. సుప్తస్య సింహస్య అంటే నిద్రించిన సింహం యొక్క అని అర్థం. తర్వాత ప్రవిశంతి, ప్రవిశంతి పైన సిద్ధ్యంతి వచ్చింది. మనం ఈ ప్రవిశంతి చెప్పుకున్నాం కూడా. ప్రవిశతి, ప్రవిశత, ప్రవిశంతి ప్రవేశించడం, ప్రవేశించుచున్నవి అని వర్తమాన కాలంలో అన్నమాట. ముఖే, ఇది మీకు ఈ విభక్తి ఇంకా పరిచయం కాలేదు. ఇది సప్తమి ఏకవచనం. ముఖే అంటే నోటి యందు, ముఖమునందు. మనం ముఖ శబ్దాన్ని నోరు అనే అర్థంలో కూడా వాడతాము. ముఖము అని ఈ కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నటువంటి అవయవమైన ముఖం అనే ఉద్దేశంలో కూడా వాడతాం. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏమిటంటే ముఖే అంటే నోటిలోకి, నోటి యందు అని అర్థం. మృగాహ తెలుసు, బాలహ బాలాహ నిత్యం. మృగ మృగాహ అంటే మృగములు. ఈసారి మీకు ఆ పదములు ఏ విభక్తి ఏ వచనము తెలిసింది. తెలియడాన్ని బట్టి దాని యొక్క అర్థము తెలుస్తుంది. మీకు తెలుగులో డూమువులు, ప్రథమా విభక్తి అనే విభక్తులు తెలుసు కాబట్టి ఏ విభక్తికి ఏ అర్థం అనేది సులువుగానే అర్థం చేసుకోగలరు. దీంట్లో మొదటి ఇప్పుడు కూడా క్రియాపదాన్ని పట్టుకోవాలి. ఏదైనా ఒక వాక్యానికి కానీ శ్లోకానికి కానీ అర్థం తెలుసుకోవడానికి ముందు ఏం చేయాలి అంటే క్రియాపదాన్ని పట్టుకోవాలి. సాధారణంగా వాక్యంలో ఉన్న పదాలన్నీ కూడా ఏదో విధంగా క్రియాపదముతో సంబంధం కలిగి ఉంటాయి. అందుచేత మనం క్రియాపదాన్ని పట్టుకుని దాని ద్వారా ఒక్కొక్క ప్రశ్న వేసుకుని సమాధానం రాబట్టితే ఆ శ్లోకానికి అర్థం మనకి తెలుస్తుంది అన్నమాట.
ఇక్కడ సిద్ధ్యంతి అని తెలుగులో కూడా వాడతాం కదా, సిద్ధించుచున్నవి. సిద్ధ్యంతి అంటే సిద్ధించుచున్నవి. దాన్ని ఇంగ్లీష్లో లాగా సింపుల్ ప్రజెంట్గా చెబితే సిద్ధించునవి, కొంచెం వ్యవహారంలో చెప్తే సిద్ధిస్తాయి. ఈ సిద్ధించేవి ఏమిటి సిద్ధిస్తాయి అని వెంటనే ప్రశ్న వస్తుంది కదా. సిద్ధిస్తాయి అంటే సఫలమవుతాయి, నెరవేరుతాయి. ఈ నెరవేరుతాయి అనగానే ఏవి నెరవేరుతాయి అని ప్రశ్న వస్తుంది. ఫలానా అవి నెరవేరుతాయి అని చెప్తాం. అంటే దానికి సమాధానము ఏ విభక్తిలో ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి గచ్చతి అన్నాం అనుకోండి, వెళ్ళుచున్నాడు. ఎవరు వెళుతున్నారు అంటే ఏదో బాలుడు వెళుతున్నాడనో ఏనుగు వెళుతోందనో ఏదో ఒక సమాధానం చెప్పాలి. కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆ క్రియాపదాన్ని బట్టి దాంట్లో కర్త ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అది సాధారణంగా ఈ కర్తృవాచక పదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. అంచేత సిద్ధ్యంతి అనగానే సిద్ధించుచున్నవి అంటే ఇక్కడ మీకు ప్రథమా విభక్తిలో కనపడేది ఏమిటి అనేది చూడండి. అప్పుడు ఫలం ఫలాని అనుకున్నాం కదా, ప్రథమా విభక్తి. అంచేది ఇక్కడ ప్రథమా విభక్తి. దీంట్లో చూస్తే ఏది ఉంది? ఫలాని లాగా ఉన్నది కార్యాణి, పనులు, కార్యములు, పనులు. కార్యాణి సిద్ధ్యంతి, కార్యములు సిద్ధిస్తున్నాయి. వెంటనే మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఎలా సిద్ధిస్తాయి? కార్యములు సిద్ధిస్తాయి అంటే ఏ విధంగా సిద్ధిస్తాయి, దేని చేత సిద్ధిస్తాయి అని ప్రశ్న వేసుకోవాలన్నమాట. కార్యాణి సిద్ధ్యంతి, పనులు నెరవేరును, అయితే పనులు నెరవేరుచున్నవి దేని చేత? వెంటనే ప్రశ్న, కేన, కేన సిద్ధ్యంతి, దేని చేత సిద్ధిస్తున్నవి. ఇక్కడ దేని చేత తృతీయ కదా, ఇక్కడ తృతీయలో ఉన్నది ఏమిటో చూడండి. ఉద్యమేనా, ఉద్యమము చేత. అంటే ఇప్పుడు ఏమైంది? కార్యాణి ఉద్యమేన సిద్ధ్యంతి, పనులు ప్రయత్నము చేత నెరవేరుతున్నాయి. దాని తర్వాత భాగం నా మనోరథై, మనోరథై, ఈ నాని సిద్ధ్యంతితో కలపండి. మనోరథై న సిద్ధ్యంతి, కోరికల చేత సిద్ధింపవు. అంటే ఏదైనా ప్రయత్నం ఉండాలి, మన కార్యం సఫలం కావాలంటే. ప్రయత్నం చేయకుండా కేవలం మనసులో కోరుకున్నంత మాత్రం చేత పనులు సిద్ధించవు. కార్యాణి ఉద్యమేన సిద్ధ్యంతి, పనులు ప్రయత్నముచే సిద్ధించునవి, అదే సిద్ధించుచున్నవి. మనోరథై న సిద్ధ్యంతి, కోరికలచే సిద్ధింపవు. దీన్ని, ఇది ప్రసిద్ధమైన విషయం కదా, అందుచేత హి అన్నారు. అంటే ఇది అందరికీ తెలిసిందే. హి అని, ఖలు అని, కిల అని ఇటువంటివి వాడుతూ ఉంటారు సంస్కృత కావ్యాల్లో, శ్లోకాల్లో. ఏదైనా విషయం అది ప్రసిద్ధం అనుకోండి, హి అంటారు. అంతేకాకుండా ఏదైనా ఒక విషయం చెప్పి దానికి ఉపపాదన చేయాలి, దానికి కారణాన్ని చెప్పాలనుకోండి, అప్పుడు కూడా హి అంటారు. ఇక్కడ సాధారణంగా ఈ విషయం ప్రసిద్ధమే కదా అని చెప్పారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా ప్రయత్నం చేయాలి. అంచేత పనులు ప్రయత్నము చేత సిద్ధిస్తాయే కానీ
కేవలం మనస్సులో కోరుకున్నంత మాత్రం చేత సిద్ధించవు, కోరికల చేత సిద్ధించవు. ఇక్కడ కొంచెము మనం ఆలోచిస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎట్లాగా అని. అంటే తృతీయ విభక్తి ఇందాక అనుకున్నాం కదా, పనులు సిద్ధిస్తాయి దేని చేత అన్నాం. దేని చేత అన్నప్పుడు తృతీయలో ఉద్యమేనా అన్నాం. తృతీయలో మనోరథై అని కూడా ఉంది. మనం దేనికి దీన్ని అన్వయించాలి? మనోరథాల చేత సిద్ధిస్తాయి అనేది నిజమా? కాదు. అంచేత పైగా అక్కడ పక్కనే నా అని కూడా ఉంది. అందుచేత మనం అన్వయించుకునేటప్పుడు ఏది సమంజసమో యుక్తం అయి ఉండాలి, యోగ్యత అయి ఉండాలి. ఆ యోగ్యమైనటువంటి అర్థం ఏది అనే దాన్ని కూడా గ్రహిస్తూ ఉండాలన్నమాట. అంచేత కార్యములు ప్రయత్నముచే సిద్ధిస్తాయి కానీ కేవలం కోరికల చేత మాత్రం సిద్ధించవు అని దీని తాత్పర్యం అన్నమాట. దానికి ఒక దృష్టాంతం చూపిస్తున్నారు. ఉదాహరణకి, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఇక్కడ క్రియాపదం ఏమిటో చూడండి. ప్రవిశంతి, ప్రవేశించుచున్నవి. అక్కడ దూరంగా నా అని ఉంది మొదట్లో. ఆ నాని దీన్ని కలపండి. నా ప్రవిశంతి అంటే ప్రవేశించుట లేదు. ప్రవేశిస్తున్నాయని చెప్పేస్తే చూడండి, ఊరికే అర్థం ప్రవేశిస్తున్నాయి నా చెప్పకపోతే ఏమవుతుందో చూడండి. ప్రవేశిస్తున్నాయి అనగానే ఏం ప్రవేశిస్తాయి, ఏవి ప్రవేశిస్తున్నవి అని ప్రశ్న. అప్పుడు ప్రథమలో అక్కడ మృగములు ప్రవేశిస్తున్నాయి అని వస్తుంది. మృగములు ఎక్కడికి ప్రవేశిస్తాయి, దేంట్లో ప్రవేశిస్తాయి అంటే దేనిలో ప్రవేశిస్తాయి అనేది మనం తెలుగులో లో అని వాడతాం, కానీ సప్తమి విభక్తి అనమాట. దేని యందు ప్రవేశిస్తాయి అని. ఇంట్లో ఉన్నాడు అంటాం, ఇంటి యందు ఉన్నాడు అనడానికి మన తెలుగులో ఇంట్లో ఉన్నాడు అంటాం. విభక్తి ప్రత్యయాల్లో చూస్తే ఈ కు యొక్క లోపల లో అనేది షష్ఠీ విభక్తిలో కనపడుతుంది. కానీ తెలుగు వ్యవహారంలో అందు అనే అందునా సప్తమి, అందు అనే అర్థంలో లో వాడతాం అన్నమాట. అది కొంచెం మనం గమనిస్తూ ఉండాలి. ఎందువల్లంటే తెలుగు వ్యవహారానికి సంస్కృత వ్యవహారానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. వాటిని మనం గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి మనం తెలుగు వ్యవహారంలో ఏం చేస్తాం, ఊళ్ళో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు అంటాం. అంటే సప్తమి అనమాట. అది ఇంటి యందు ఉన్నాడు, ఊరు యందు ఉన్నాడు అని అర్థం. ఇక్కడ మృగములు ప్రవేశిస్తే అంటే దేంట్లో ప్రవేశిస్తున్నాయన్నమాట, ముఖే నోటిలో ప్రవేశిస్తున్నాయి అని అనుకోండి. ఏ నోట్లో ప్రవేశిస్తాయి, ఎవరి నోట్లో ప్రవేశిస్తాయి? నోరు అనేది ఒక అవయవం కదా. ఆ అవయవం ఎవరిదో ఉండాలి కదా. ఎవరి నోట్లో ప్రవేశిస్తాయని అడుగుతాం. ఎవరి నోరు అంటే ఎవరి యొక్క నోరు. ఎవరి నోరు అంటే దాన్ని విడదీస్తే ఏమిటి అర్థం, ఎవరి యొక్క నోరు. ఇప్పుడు నోటిలో ప్రవేశిస్తున్నాయి అంటే ఎవరి యొక్క. చూడండి, ఎవరి యొక్క ప్రశ్నలో కస్య ముఖే ప్రవిశంతి, దేని యొక్క, ఎవరి యొక్క నోటిలో ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు వెంటనే యొక్క అనగానే షష్ఠీ విభక్తి కదా, సింహస్య అని కనపడుతుంది. సింహము యొక్క అని, సింహం యొక్క నోట్లో ప్రవేశిస్తున్నాయి. ఇందాక అనుకున్నాం, విశేషణం విశేషం ఒకే విభక్తిలో ఉంటాయి. కాబట్టి దానికి విశేషణం సింహస్య అనే దానికి విశేషణం సుప్తస్య, అంటే నిద్రించినటువంటి సింహము యొక్క. మృగాలు నిద్రించిన సింహం యొక్క నోట్లో ప్రవేశిస్తున్నాయి అని వస్తుంది. ఈ నాని కలపకపోతే నిద్రిస్తున్న సింహం నోట్లోకి మృగాలు వెళతాయా? వాటంతటా వెళ్ళి నిద్రిస్తున్న సింహం నోట్లోకి వెళతాయా? వెళ్ళవు కదా. అందుచేత ఇక్కడ నా అనేది కలపాలి అని మనకి తెలుస్తుంది అనమాట. నా ప్రవిశంతి, నిద్రిస్తున్న సింహం నోట్లోకి మృగాలు ప్రవేశించటం లేదు.
అంటే ఏమిటి? సింహం కూడా అది ప్రయత్నం చేయాలి ఆహారానికి. ఏ ప్రయత్నం చేయకుండా నేను ఏదో మృగరాజుని అని చెప్పి గుహలోనే నిద్రపోతోంది అనుకోండి, మృగాలు వాటంతట అవి వెళ్ళి ఆ నిద్రపోతున్న సింహం నోట్లోకి ప్రవేశించవు కదా. అదే విధంగా మనం కూడా మన పనులు తీరాలి అంటే, నెరవేరాలి అంటే ఉద్యమాన్ని చేయాలి, అంటే ప్రయత్నాన్ని చేయాలి. కేవలం మనస్సులో అనుకున్నంత మాత్రం చేసి సరిపోదు. ఇప్పుడు ఇది కూడా మీకందరికీ కూడా ఇది వర్తిస్తుంది. నీకు సంస్కృతం రావాలి అంటే దానికి తగిన ప్రయత్నం మనం కొంత చేయాలి. నీ ఎంత చెప్పినా ఉపయోగం లేదు. మన ప్రయత్నంని బట్టి మనం ఆ భాషను సాధించగలుగుతాం అన్నమాట. ఇప్పుడు దీని యొక్క అభిప్రాయం తెలిసింది అనుకుంటాను. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. కార్యాణి పనులు, ఉద్యమేన ప్రయత్నము చేత, సిద్ధ్యంతి హి అని కూడా ఇక్కడ చెప్పవచ్చు, లేదా చివరిలో చెప్పవచ్చు, సిద్ధించుచున్నవి. మనోరథై కోరికలచే న సిద్ధ్యంతి హి సిద్ధించటం లేదు కదా. ఏ విధంగా అంటే తథాహి అంటూ ఉంటాం. దాన్ని ప్రతిపాదన చేయటం అన్న పైన చెప్పిన వాక్యాన్ని సమర్థించడం. ఈ సమర్థించే చోట కూడా హీ వాడుతూ ఉంటారు. హీ అంటే ఏ విధంగా అంటే అదే విషయాన్ని మేము దీంట్లో ప్రతిపాదిస్తున్నాం అని అర్థం అన్నమాట. ఎందువల్ల అంటే మృగాహ మృగములు, సుప్తస్య సింహస్య నిద్రించిన సింహము యొక్క, ముఖే నోటి యందు, నా ప్రవిశంతి ప్రవేశించుట లేదు కదా. సరే, ఇది మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. ఎవరైనా దీని అర్థాన్ని ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక్కొక్క పదానికి అర్థం చెబుతూ ఎవరైనా చెప్తారా? జై శ్రీకృష్ణ. చెప్పండి. ఉద్యమేన ప్రయత్నముతో సిద్ధ్యంతి సఫలమవుతాయి కార్యాన్ని పనులు. అలా చెప్పండి, వరుస చెప్పండి. ఎందుకంటే అక్కడ ఉన్న పదాల వరుసలో కాదు, ఒక వాక్యం సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై. పనులు ప్రయత్నంతోనే సఫలమవుతాయి కానీ కోరికలతో కాదు. రైటే, అది మొత్తం వాక్యానికి కాదు, అలా కాదు. నేను చెప్పినట్టు వాక్యం వరుస అంటే కర్త కర్మ క్రియ చెప్తాం కదా, అలాగా. ముందు కార్యాణి చెప్పండి. కార్యాన్ని క్రియ, పనులు 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 సిద్ధ్యంతి అది క్రియ, ఉద్యమేన సఫలమవుతాయి. అలాగా, ఒక్క నిమిషం. ఉద్యమేన ప్రయత్నంతో, ప్రయత్నముతో సిద్ధ్యంతి, సిద్ధ్యంతి ప్రయత్నంతో సిద్ధిస్తాయి. మనోరథై మనసులోని కోరికలతో కాదు. మనోరథై మనసులో కోరికలతో కాదు. అలానే కండి, మనోరథై మనోరథములు కోరికలతో నా సిద్ధ్యంతి సిద్ధించవు, అట్లా చెప్పండి. అంటే మనకి ప్రతిపదానికి అర్థం తర్వాత తెలియాలి, అందుకోసం. తర్వాత రెండో వాక్యం. సుప్తస్య సింహస్య నిద్రిస్తున్న సింహము యొక్క, ప్రవిశంతి ప్రవేశించటం, ముఖే మృగాలు నోటిలోకి, మృగాహ మృగాలు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. ఒక్క మాట వినండి. ఆ శ్లోకంలో ఉన్న వరుసలో చెప్పకర్లేదు, మనం తెలుగు వాక్యం ఎలా రాస్తామో అలాగే చెప్పండి. దాని అన్వయము అని అంటారు. మృగాహ మృగములు అంటూ ప్రారంభించాలి. మృగాహ మృగములు, సుప్తస్య సింహస్య నిద్రిస్తున్న సింహం యొక్క, ముఖే నోటిలోకి, నా ప్రవిశ్యంతి ప్రవేశించవు, నా ప్రవేశించవు. అదేనమాట వరుస అంటే మనం తెలుగు వాక్యం వరుసలో
ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ వాక్యం పద్ధతిలో, తెలుగు చెప్తే తెలుగు వాక్యం పద్ధతిలో చెప్పాలి. సరే, గురువు గారు నేను చెప్తానండి. చెప్పండి. నాగమంజరి గుమ్మ. కార్యాణి మనోరథై న సిద్ధ్యంతి, ఉద్యమేన హి సిద్ధ్యంతి. చెప్పండి, దాని అర్థం చెప్పండి. కార్యాణి, దాని అర్థం చెప్పండి. కార్యములు కోరికల చేత తీరవు, ప్రయత్నం చేత మాత్రమే తీరుతాయి. అలా సమూహంగా చెప్పకండి. దేని దానికి? కార్యాణి పనులు, కార్యములు మనోరథి కోరికల చేత నా సిద్ధ్యంతి తీరవు, ఉద్యమేన హి ప్రయత్నం చేత సిద్ధ్యంతి తీరుతాయి. అలాగే రెండో వాక్యం, సింహస్య నిద్రిస్తున్న సింహము యొక్క ముఖమయందు నా మృగాహి ప్రవిశంతి. మృగాహ ముందు చెప్పాలి. నా కాదు, మృగాహ మృగములు ముఖమునందు మృగాహ మృగములు నహి ప్రవిశంతి ప్రవేశించవు. మరొకసారి నేను చెప్తా ఒకసారి. సార్ ఒకసారి. సార్ ఫస్ట్ క్రియను పట్టుకోవాలి అన్నారు మీరు. అంటే ఇక్కడ సిద్ధ్యంతి అనేది క్రియ అవుతుంది కదా. సిద్ధ్యంతి, ఏ సిద్ధ్యంతి మనకి అది ప్లూరల్ లో ఉంది కాబట్టి అక్కడ ఏది ప్లూరల్ లో ఉంది? ఫలాని, అందుకని కార్యాన్ని సిద్ధ్యంతి, కార్యాన్ని కార్యాలు సిద్ధిస్తాయి అని అక్కడికి. ఏ రకంగా సిద్ధిస్తాయి? అప్పుడు ఉద్యమం చేత అని తర్వాత నా మనోరథై, మనసులో అనుకోవడం వలన కాదు, ఉద్యమం వల్లనే సిద్ధిస్తాయి. ఇక్కడ మనం మనోరథై పట్టుకున్నాము, అది కూడా ప్లూరల్ లో తీసుకోవాలి. తర్వాత ప్రవిశంతి అంటే ప్రవేశిస్తున్నాయి. ఎందులో ఏం ప్రవేశిస్తున్నాయి? మృగాహ అంటే మృగాలు ఎక్కడ ప్రవేశిస్తున్నాయి అంటే ముఖే. తర్వాత సింహస్య ముఖే. ఎలాంటి సింహము అంటే ఇక్కడ సింహస్య వచ్చింది కాబట్టి విశేషణం కూడా సుప్తస్య సింహస్య ముఖే. నిద్రిస్తున్న సింహం యొక్క ముఖే నా ప్రవిశంతి ప్రవేశించవు మృగాహ. ఎప్పుడు కూడా మనము మొదట శ్లోకములో అర్థము తెలియడం కోసం, ఆ అన్వయం తెలియడం కోసం క్రియాపదం ముందు పట్టుకోండి. దాన్ని ఒక్కొక్కటి కర్త గురించి, కర్మ గురించి, అలాగే కారణం గురించి, లేదా అట్లాగా వరుసకు ప్రశ్నలు దాన్ని వేసుకుంటూ వెళితే మనకి సంపూర్ణమైన ఆ శ్లోకం యొక్క అర్థం తెలుస్తుంది అన్నమాట. ఒకసారి ఆ వరస తెలిసాక ఇంకా మనం చెప్పేటప్పుడు అట్లా చెప్పక్కర్లేదు. కార్యాణి ఉద్యమేన సిద్ధ్యంతి, మనోరథై న సిద్ధ్యంతి. అంతే. కార్యాణి పనులు ఉద్యమేన ప్రయత్నముచే సిద్ధ్యంతి సిద్ధించుచున్నవి, మనోరథై కోరికలచే న సిద్ధ్యంతి సిద్ధించుట లేదు. హి ఎట్లాగంటే మృగాహ మృగములు, సుప్తస్య నిద్రించినటువంటి, సింహస్య సింహము యొక్క, ముఖే ముఖమునందు నోటి యందు, నా ప్రవిశంతి ప్రవేశించుట లేదు కదా. అలాగా ప్రయత్నము చేయండి మీరు. మనకు ముఖ్యం ముందు ఏమిటంటే ఆ పదముల యొక్క వచనము విభక్తి, దాన్ని ముందు గుర్తించడం తెలియాలి. అలాగే క్రియాపదం ఉన్నప్పుడు ఆ క్రియాపదాన్ని అది ఏ కాలంలో ఉంది, ఏ పురుషలో ఉంది, ఏ వచనంలో ఉంది అనేటువంటి దాన్ని గుర్తించాలి. ఇప్పుడు సిద్ధ్యంతి ఉందంటే వర్తమాన కాలము అని తెలుస్తోంది. గచ్చతి గచ్చత గచ్చంతి, పఠతి పఠత పఠంతి
లిఖంతి అనే ఉదాహరణలు కొన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి వాటిని బట్టి ఇది వర్తమాన కాలము, ప్రథమ పురుష, బహువచనము అనే సంగతి తెలుస్తుంది. అంటే అది తెలిస్తే గాని దాని యొక్క అర్థాన్ని మనం గుర్తించలేము అన్నమాట. సరే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. ఇక్కడ ఉన్న పదాలని ఒకసారి చూడండి. రామాత్, రాముని వలన లేదా రాముని నుండి, రాముని కంటే. మీకు పంచమీ విభక్తి యొక్క పరిచయాలు అంటే తెలుగులో ఏముంటాయి? వలనన్, కంటెన్, పట్టి. ఈ నుండి అనేది వ్యవహారంలో చాలా ఉన్నది. అంచేత మనకి విభక్తి పరిచయాల్లో నుండి చెప్పకపోయినా అర్థం తెలుసుకునేటప్పుడు వ్యవహారంలో అవసరం కాబట్టి ఇక్కడ ఆ నుండి అని కూడా ఇచ్చాం. పట్టి అనేది ఎక్కడో కానీ పెద్ద ఎక్కువగా చాలా తక్కువ వ్యవహారంలో ఉంటుంది. అంచేత అది కూడా దీనికే అర్థం అన్నమాట. పంచమీ విభక్తి. రామాత్, రామేభ్య. రామాత్ బహువచనం, రామేభ్య. బాలాత్, బాలేభ్య. బాలాత్ బాలుని వలన, బాలుని నుండి, బాలుని కంటే. బాలేభ్య బాలుర వలన, బాలుర నుండి, బాలుర కంటే. అదేవిధంగా ఇంకా ఇతరమైన శబ్దాలు కూడా ఇక్కడ ఇచ్చాను. కవే, కవి వలన, కవిభ్య, కవుల వలన. చిన్న కరెక్షను, కవిభ్య అనే చోట కవిభ్య అక్కడ విసర్గలు పడలేదు, కరెక్షన్ అది. కవే కవి వలన, కవిభ్య కవుల వలన. అంటే ఇక్కడ కూడా అంతే, వలన కంటే బట్టి ప్రత్యేకంగా మళ్ళీ అన్నిటికీ చెప్పుకోకర్లేదు. గిరేహి గిరిభ్య, గురోః గురుభ్య, పితుః పితృభ్య, సీతాయాః సీతాభ్య. అలాగే బాలిక తీసుకుంటే బాలికాయాః బాలికాభ్య. వీణా తీస్తే వీణాయాః వీణాభ్య. అలాగే పత్రికాయాః పత్రికాభ్య. తర్వాత గౌర్యాః గౌరీభ్య. అంటే ఆకారాంత స్త్రీలింగము, తర్వాత ఈకారాంత స్త్రీలింగం. గౌర్యాః గౌరీభ్య. ఇక్కడ ఏదో పార్వతీ తీసుకున్నాం అనుకున్నాం, పార్వత్యాః పార్వతీభ్య. లేఖిని తీసామనుకోండి, లేఖిన్యాః లేఖినీభ్య. ఆ విధంగా. తర్వాత నపుంసలింగ శబ్దాల్లో జలాత్ జలేభ్య, పుష్పాత్ పుష్పేభ్య. ఈ విధంగా జ్ఞానాత్ జ్ఞానేభ్య, పుస్తకాత్ పుస్తకేభ్య, పత్రాత్ పత్రేభ్య, గృహాత్ గృహేభ్య. ఈ విధంగా తీసుకోవాలి. వీటిని మీరు జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఏమైంది? పంచమీ విభక్తి కూడా చెప్పుకున్నాం. అంటే ఒక బాల శబ్దానికి ఉదాహరణ చెప్పామనుకోండి. ప్రథమ బాలః బాలాః, ద్వితీయ బాలం
బాలాన్. తృతీయ బాలేన బాలై. పంచమి బాలాత్ బాలేభ్య. షష్ఠి బాలస్య బాలాన. గమనించారా? ఇలాగేదో ఒక ముందు అకారాంత శబ్దాలని చెప్పడం కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎవరైనా ఈ 5 విభక్తులు, ఈ పంచమ విభక్తితోటి మీకు ఒక 5 విభక్తులు చెప్పినట్టు అవుతుంది. ఎవరైనా ఒక అకారాంత శబ్దం తీసుకుని బాలహ నేను చెప్పాను కాబట్టి ఇంకా బాలహ చెప్పకుండా ఏదో రామః, కరః, ఏదో చంద్రః, ఆకాశః, సూర్యః, ఇలాగా వృక్షః, ఇట్లాంటి శబ్దాలు ఏదైనా తీసుకుని ఈ 5 విభక్తులు చెప్పండి. నేను చెప్పనా గురువు గారు? చూడండి. చెప్పమ్మా. రామ శబ్దం తీసుకుంటాను గురువు గారు. రామః, రామాః, రామం, రామాన్, రామేణ, రామైః, రామాత్, రామేభ్యః, రామస్య, రామాణాం. సమీచీనం. ఇంకా ఎవరైనా? నేను శశిధర్ని చెప్తానండి. వృక్షం తీసుకుంటాను. వృక్షం, వృక్షః, వృక్షాః, వృక్షం, వృక్షాన్, వృక్షేణ, వృక్షేభిః, వృక్షైః. వృక్షైః. ఓకే. వృక్షాత్, వృక్షేభ్యః, వృక్షస్య, వృక్షాణాం. సమీచీనం. సో ఒక్కటే వృక్షైత్, రైట్? పర్వాలేదు. మీరు అలవాటు అవుతే అవే వస్తాయి, ఏం కంగారు పడక్కర్లేదు. ఎవరు? లలిత వాణి చెప్పండి. చెయ్యెత్తారు. లలిత వాణి చెప్పండి. నేను ఏదో ఒక శబ్దం తీసుకోండి. ఆకాశః తీసుకుంటాను. ఆకాశః, ఆకాశాః, ఆకాశం, ఆకాశం, ఆకాశాన్, ఆకాశేన, ఆకాశైః, ఆకాశాయ, ఆకాశేభ్యః. చతుర్థిని చెప్పలేదు. పంచమి ఆకాశాత్, ఆకాశాత్, ఆకాశేభ్యః, ఆకాశస్య, ఆకాశానాం. ధన్యవాదాలు. సమీచీనం. ఇంకా ఎవరైనా? గురువు గారు ఆకారాంత స్త్రీలింగం చెప్పేదా? ప్రస్తుతం అకారాంత భూలింగం చెబుతున్నాం కదా, అది చెప్పండి. సరేనండి, నేను చెప్తానండి. నా పేరు కృష్ణ శబ్దం. ఏదో ఒకటి తీసుకోండి. చంద్రః, సూర్యః, అలాగేనండి. ముకుందః, ముకుందాః, ముకుందం, ముకుందాన్, ముకుందేన, ముకుందైః, ముకుందాత్, ముకుందేభ్యః, ముకుందస్య, ముకుందానాం. తర్వాత ఇంకెవరైనా? నేను చెప్పచ్చండి. చెప్పండి. శివ శబ్దం చెప్తానండి. శివః, శివాః, శివం, శివాన్, శివేణ, శివైః, శివాయ, శివేభ్యః, శివాత్, శివేభ్యః, శివస్య, శివానాం. ఇంకా నేను చతుర్థి చెప్పలేదు, మీరు చెప్పేశారు. సరే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా? దేవాలయ. దేవ చెప్తారా? చెప్తాను. దేవాలయ, దేవాలయాః, దేవాలయం, దేవాలయాన్, దేవాలయేన, దేవాలయైః, దేవాలయాత్, దేవాలయేభ్యః, దేవాలయస్య, దేవాలయానాం.
సమీచనం. బాగా చెప్పారు. మీకు అందరికీ సంస్కృతం వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. సార్ నేను ట్రై చేయనా? గురువుగారు నేను చెప్తాను. చెప్పము. కృష్ణ శబ్దం చెప్తాను. కృష్ణ కృష్ణాః, కృష్ణ కృష్ణాన్, కృష్ణేన కృష్ణైః, కృష్ణాత్ కృష్ణేభ్యః, కృష్ణస్య కృష్ణానాం. ధన్యవాదాలు. సమీచనం. ఇప్పుడు ఒకసారి ఇంకొక శబ్దాన్ని, ఇప్పుడు హరి అని ఇకారాంత పుంగలింగ శబ్దం ఉంది కదా, హరి శబ్దం కానీ కవి శబ్దం కానీ, ఆ కవి శబ్దానికి నేను చెప్తాను, లేదా హరి శబ్దం ఏదో ఒక శబ్దం చెప్తాను, మిగతావి మీరు ప్రయత్నం చేతురు. కానీ ఇప్పుడు కవి ఉందనుకోండి, కవి కవయ, కవిం కవీన్, కవినా కవిభి, కవే కవిభ్య, కవే కవీనా. మళ్ళీ ఇంకొకసారి చూడండి. కవి కవయ, కవిం కవీనాం, కవినా కవిభి, కవే కవిభ్య, కవే షష్ఠి పంచమి ఒకలాగే ఉంటాయి ఏకవచనాలు. కవే కవీనాం. అలాగా మీరు ఏదో ఒకటి కపి, గిరి, హరి, రవి చెప్పానండి. రవి అట్లాంటి శబ్దం తీసుకు చెప్పండి. రవి రవయః, రవిం రవీన్, రవిణా రవిభిః, రవేః రవిభ్యః, రవేః రవీణాం. ఇంకా ఎవరన్నా? గురుగారు నేను గిరి శబ్దం చెప్పనండి. గిరిహి గిరి, గిరిహి గిరయః, గిరిం గిరీన్, గిరిణా గిరిభిః, గిరేః గిరిభ్యః, గిరేః గిరీణాం. గిరే మళ్ళీ గిరేహ గిరీణాం. గిరీణ ఏకవచనం గిరేహ అనలేదు, గిరేహ గిరీణాం. గిరేహ గిరీణ. ఇంకా ఎవరన్నా? అగ్ని చెప్తాను. అగ్ని అగ్నయః, అగ్నిం అగ్ని. కొంచెం సరిగ్గా వినపట్లేదు మొదటి అక్షరాలు, గట్టిగా చెప్పండి. ఓకే. అగ్ని అగ్నేయః, అగ్నిః విసర్గ వినపడాలి. అగ్నిః అగ్నిః అగ్నయః, అగ్నిం అగ్నీనాం. అగ్నీన్ అగ్నీన్. ఓకే. అగ్నీన్ అగ్నీన్, అగ్నేన అగ్నిభిః, అగ్నిభిః, అగ్నేః అగ్నిభ్యః, అగ్నేః అగ్నీనాం. అగ్నీనాం. సమీచనం. ఇంకా ఎవరైనా? గురుగారు చంద్ర శబ్దంతో చెప్తాను గురుగారు. ఎవరో ముందు ఒకరు చెప్పండి. ఎవరు? చంద్ర శబ్దంతో చెప్తాను, ట్రై చేస్తున్నాను. చెప్పండి. చంద్రం మొదట ప్రథమ చంద్ర, ముందు ప్రథమ చంద్ర, చంద్ర చంద్రం చంద్రాహ. చంద్రం అనకండి, చంద్ర చంద్రాహ, అది చంద్ర ప్రథమ. చంద్ర చంద్రాహ, చంద్రయః. అయ్యో అలా కదా. ప్రథమలో ఇప్పుడు రామశబ్దం లాగా, లేదా బాల అనే శబ్దంలా కదా. చంద్ర అంటే అకారాంత శబ్దం కదా. ఇది మీరు ఇకారాంత శబ్దం తీసుకుంటే దానిలో వస్తుంది. మీరు ఇప్పుడు నేను అకారాంతాలు ఇందాక చెప్పేశారు కదా, అంటే ఇకారాంతం తీసుకోండి ఏదో ఒకటి. కవి, రవి, పవి. పవి అంటే వజ్రాయుధం, పవి చెప్పచ్చు, రవి చెప్పచ్చు, హరి, కవి, కపి, మణి, ఇట్లాగేదో శబ్దం.
చెప్పండి. ఏమి ఇబ్బంది పడకలేదు, మీరు భయపడకలేదు. అదే తర్వాత రాసుకొని చెప్తా మళ్ళీ. చెప్పమంటారా? చెప్తానండి గురుగారు. కవిః కవయః కవిం కవీన్ కవినా కవిభిః కవేః కవిభ్యః కవేః కవీనాం. అంతే. తర్వాత గురుగారు నేను చెప్తాను గురుగారు. చెప్పండి. ముని శబ్దం. మునిః మునయః మునిం ముని మునీన్ మునినా మునిభిః మునేః మునిభ్యః మునేః మునీనాం. ధన్యవాదాలు. సమీచరం. గురువు గారు నేను చెప్తానండి. హరిః హరయః హరీం హరీన్ హరిణా హరిభిః హరేః హరిభ్యః హరే హరీణాం. పాణిః పాణిః పాణయః పాణిం పాణీన్ పాణినా పాణిభిః పాణేః పాణిభ్యః పాణేః పాణీనాం పాణీనాం. పాణినా పాణిభిః రైటే. తర్వాత పంచమి పాణేః పాణేః పాణిభ్యః పాణేః పాణీనాం. సమీచరం. తర్వాత ఒకటి స్త్రీలింగ శబ్దాన్ని చెప్తాను చూడండి. సీతాయాహ్ అని ఇక్కడ ఇచ్చాము. సీతా శబ్దము లేదా బాలా శబ్దము చెప్పవచ్చు. బాలా బాలాహ బాలా బాలాహ బాలాం బాలాహ బాలయా బాలాభిః బాలాయాః బాలాభ్యః షష్ఠి మళ్ళీ బాలాయాః బాలానాం. ఒకసారి చూడండి. బాలా ప్రథమా విభక్తి చెప్తున్నా. బాలా బాలాః ద్వితీయ బాలాం బాలాః తృతీయ బాలయా బాలాభిః పంచమి బాలాయాః బాలాభ్యః షష్ఠి బాలాయాః బాలానాం. ఈసారి ఇంకొకటి చెప్పండి. ఏదో మీరు ఎవరైనా చెప్పండి. నేను చెప్తానండి. రమా శబ్దం చెప్తాను. రమా రమాః రమాం రమాః రమయా రమాభిః రమాయాః రమాభ్యః రమాయాః రమాణాం. తర్వాత ఇంకా ఎవరైనా? కావ్య శ్రీలక్ష్మి ఇద్దరు ఎవరో ఒకటి చెప్పారా? తర్వాత చూడండి. గురుగారు లతా శబ్దం చెప్తానండి. చెప్పండి. లతా లతాః లతాం లతాః లతయా లతాభిః లతాయాః లతాభ్యః లతాయాః లతానాం. సమీచరం. ఇంకా ఎవరైనా? మాలా శబ్దం చెప్పండి. మాలా మాలాః మాలాం మాలాః మాలాః మాలాయాః మాలాభ్యః తృతీయ మాలయా మాలయా మాలాభిః మాలాయాః మాలాభ్యః షష్ఠి మాలాయాః మాలానాం. నేను చెప్తాను గురువు గారు. చెప్పండి. నేను చెప్తాను. బాలా శబ్దం చెప్తానండి. బాలా బాలాః బాలాం బాలాః
బాలయా బాలాభిః బాలయాః బాలాభ్యః బాలయా బాలానాం బాలాయాః బాలాయాః బాలానాం. అలాగే పంచమి షష్ఠి బాలాయాః. ఇంకా ఎవరైనా ఒక మనవి క్రాస్ టాక్ ఒకసారి చెప్పరా మీరు? అండ్ ఆల్సో చేతులు ఎత్తి ఉంచారు, వాళ్ళని పిలవండి మీరు. ఎవరెవరు? కావ్య అన్నారు ఎవరో అది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరా? క్రాస్ టాక్ లో పోయింది. ఏమిటి మొత్తం స్త్రీ శబ్దంలో మొత్తం విభక్తులు ఒకసారి మళ్ళీ చెప్పరా? సింగులర్ చెప్తా చూడండి. ఇప్పుడు సీతా శబ్దం ఉందనుకోండి. సీతా సీతాః, సీతాం సీతాః, సీతయా సీతాభిః, సీతాయాః సీతాభ్యః, సీతాయాః సీతానాం. మీరెవరు నాతో అనకండి. క్రాస్ టాక్ వస్తుందండి, మాకు వినిపించట్లేదు గురువు గారు చెప్పేది. మీరు మ్యూట్ చేసుకోవాలి. అదే మ్యూట్ చేసుకో. మిగతా వాళ్ళు నాతో అనకండి, మీరు లోపల అనుకుంటే. ఇంకొకసారి చూడండి. సీతా సీతాః, సీతాం సీతాః, సీతయా సీతాభిః, సీతాయాః సీతాభ్యః, సీతాయాః సీతానాం. అలాగే అలా పాఠశాల అని అనుకోండి, అక్కడ శాల ఉంది. ఆ శాలా శబ్దం శాలా శాలాః, శాలాం శాలాః, శాలయా శాలాభిః, శాలాయాః శాలాభ్యః, శాలాయాః శాలానాం. ఆ విధంగా ఈకారాంత స్త్రీలింగ శబ్దం గౌరీ శబ్దం చెప్పాము. గౌరీ, పార్వతి, లేఖిని, అంకిని, అంకని ఇట్లాంటివి ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు. గౌరీ, గౌర్యః, గౌరీం, గౌరీః, గౌర్యా, గౌరీభిః. పంచమి గౌర్యాః, గౌరీభ్యః. షష్ఠి గౌర్యాః, గౌరీణాం. మళ్ళీ చూడండి. గౌరీ, గౌర్యః, గౌరీం, గౌరీః, గౌర్యా, గౌరీభిః, గౌర్యాః, గౌరీభ్యః, గౌర్యాః, గౌరీణాం. అట్లా అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ఆ విధంగా ఏవో కొన్ని శబ్దాలు అకారాంతం, ఈకారాంతం, గురు శబ్దం ఉకారాంతం, అలాగే స్త్రీలింగంలో ఆకారాంతం, ఈకారాంతం, నపుంసలింగంలో అకారాంతం. వాటికి ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ, పంచమి, షష్ఠి ఈ 5 విభక్తులు ప్రాక్టీస్ చేయండి ఏకవచన బహువచనాల్లో. రేపు కొన్ని చెప్పుకున్న తర్వాత హోంవర్క్ రేపటిది కూడా విన్న తర్వాత నుంచి హోంవర్క్ పెట్టండి. శుభం. ఇక్కడితో ముగిద్దామండి. అనంతకృష్ణ గారు. అలాగే గురువు గారు, అలాగే ఆపనా? ఆపేయండి.